ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న దుచ్చది, అందులో కాపు కులానికి సంబంధించి కాపు తెలగా బంకా వంటది ఉన్నది కాపు తూపు కాపు మొత్తం ఈ కులాలందరికీ అందరూ సమైక్యంగా ఉన్న ఈ సంఘటనలో వాళ్ళ మీద చూపెడుతున్న వివక్షత, వాళ్ళ మీద చూపెడుతున్న ద్వేషం సంఘటనల పట్ల ఒక ధైర్యాన్ని కల్పించాలని, ఒక స్థైర్యాన్ని కల్పించాలని ఈ రాష్ట్రంలో మారుమూలన ప్రతి వాడికి కూడా పర్వాలేదు, మా వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు, మా 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 అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా మామ ఉన్నాడు, మా తాత ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి, చెప్పొచ్చు, అందరూ చాలా మంది పెద్దలు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు వచ్చి కులం అవకాశం వ్యక్తి కులం కాదని మా అబ్బాయి అది కాదు. మా అమ్మతో మీ అందరం కూడా ఇవాళ ఏకగ్రీవంగా కూడా ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం, ఈ కులంలో పెరిగాం కాబట్టే ఈ గౌరవం. ఈరోజు మేము చేసే పదవులు ఉన్నాయంటే మమ్మ అది చూసే ఇచ్చింది. దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే మేము ఎమ్మెల్యే అయ్యాను. దాంతోపాటు సమితిగా అన్ని గౌరవించుకుంటాం. అంతేగాని ఇంకో కులానికి మేము తెలియదు కాదు, ఇంకో కులానికి మేమేం దేశం కాదు. వాళ్ళతో అన్నితంగా అన్నదమ్ముల్లా పోయి మా కులం వాడికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే, అన్యాయం జరిగితే, కష్టం జరిగితే, తప్పు జరిగితే వాళ్ళకి సై ఇవ్వాలని ఇవాళ మా పెద్దలందరూ ఇక్కడ కలిసాం. ఇవాళ తీర్మానించుకున్నాం. అదే తీర్మానాన్ని ఇవాళ చేసుకున్నాం కూడా ఈ సభలో చూసాం మనం నిన్న. ఇంక ఇది కాదు, ఈ సభ తర్వాత రాష్ట్రంలో నలుమూలలా మీ అందరం కూడా పరిగణిద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా తిరుపతిలోనూ లేదా విశాఖపట్నంలోనూ లేదా ఇంకో ప్రాంతంలోనూ సభలు కూడా మళ్ళీ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. తర్వాత మా పెద్దలు మా ఇంకెవరైనా సరే మా దగ్గర కూడా రండి అంటే అక్కడ కూడా ప్రతి జిల్లాకి వెళ్దామని నిర్ణయించుకున్నాం. మీరు అడగచ్చు, ఏంటండి, ఎందుకండి, ఏదేంటి 2 సంవత్సరాలు చూస్తాం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. 2 సంవత్సరాలు ఏదో న్యాయం జరుగుతుంది, ఎవరికో ఏదో జరుగుతుంది. ఏం న్యాయం జరిగిందండి? ఎంత అన్యాయం జరిగిందండి? ఎన్నో ఉన్నాయి సార్, ఎన్నో ఉన్నాయి. అన్నిందుకు నిన్న జరిగిన కృష్ణా జిల్లా జరిగిన సంఘటన తీసుకుంటే, కృష్ణా జిల్లా విజయవాడ జరిగిన సంఘటన తీసుకుంటే, సాయి కృష్ణ అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి వచ్చి ఏ విధంగా మరి ఇవాటి వరకు కూడా ఆ శవాన్ని కూడా కనిపించకుండా, ఆ మనిషి కూడా కనిపించకుండా ఏ విధంగా చేస్తారో ఆలోచించమని కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రధాని గారిని అందరినీ చూడమని చూస్తున్నాం. అనొచ్చు, ఎవరు చనిపోయినా రాజ్యాంగంలో, ఎవరు జరిగినా పోలీసు వ్యవస్థలో ఓ న్యాయం ఉండాలి. అది కాపాడు చనిపోయినా, లేదా ఇంకొక కులం 15 వర్గం చనిపోయినా, ఒక ఎస్సీ చనిపోయినా, ఒక ఎస్సీ చనిపోయినా, లేదా ఇంకొక కులం చనిపోయినా. కానీ దురదృష్టం ఏంటండి, తిరిగి ఆపాదిస్తున్నారు. మేము చెప్తున్నాం, అవును, ఎస్, ఎవరైనా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే అవునయ్యా, మావాడయ్యా, లేదు మా చుట్టమయ్యా, లేదు మా ఆనవాయితీ, అది ఆనవాయితీ. ఎవరైనా అంటాం, మా మేనయ్యా, మా తమ్ముడయ్యా, మా సంబంధించిన వ్యక్తి అయ్యా అంటాం. అన్నం తప్ప ఈ కాలంలో అలాగే సాయి కృష్ణ మా కులం వాడు కాబట్టి మీరు ఈ సంఘటనని దాన్ని విశ్వాసం చూస్తున్నారు. ఎవరైనా ఏమనంటే పోలీసు వ్యవస్థ సస్పెండ్ చేస్తాం. సస్పెన్షన్ చట్టాలు మేము చేస్తాం, మంత్రులు. రాజ్యాంగం మాకు తెలుసు రాజ్యాంగంలో వచ్చి ఒక సస్పెన్షన్ జరిగితే మరి ఆ స్వయాన కుటుంబం వచ్చి మరి ఫిర్యాదు చేస్తే ఏం చేయాలి ఈ ప్రభుత్వం? దురదృష్టం, కొందరు బాధ్యత గల వ్యక్తులు ప్రభుత్వంలో ఉండి కులాల వాళ్ళు వచ్చి వాళ్ళు క్రిమినల్స్ అని, లేకపోతే వాళ్ళు వచ్చి చట్ట వ్యతిరేకులని అవి మాట్లాడటం సమంజసం కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే చట్టాన్ని చేతితో తీసుకోవడం తప్పు. కాబట్టి ఇవాళ
ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న కాపుకులంలో అందరికీ కూడా స్థైర్యాన్ని కల్పించాలి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఎక్కడ ఏ సంఘటన ప్రభుత్వం నుంచి నష్టపోయినా, ఏ సంఘటన జరిగినా మేము అక్కడ ఉంటాం. వాళ్ళకి ఆదుకోవడానికి తగిన ముందుకు వెళ్తాం, వాళ్ళతో పాటు పయనిస్తాం, వాళ్ళకి స్థైర్యాన్ని కల్పిస్తాం, అన్ని అవసరమైన అన్ని సహాయ సహకారాలు చేస్తాం. అన్ని సహాయ సహకారాలు చేస్తాం. అంగబలంతోనే అర్థబలంతోనే అవసరం అనుకుంటే మనకి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి అవసరం అనుకుంటే చట్టాన్ని చేతితో చూసుకుంటే చట్టపరంగా కూడా మరి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ ఓ దారి కల్పించడమే మనం చేయమని చెప్పని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తూ అందుకే ఈ సమావేశం త్వరగా నిర్మాణం చేస్తుంది మేము ముందు పెట్టుకుందాం. చెప్పండి ఇంకేం కదా అమ్మా. మనం కూడా వచ్చిన అందరం కూడా ఆర్థిక చేయాలని నిశ్చయించుకున్నాం. వచ్చిన ప్రతి వ్యక్తి ఒక 50,000 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అదంతా కలిగి మళ్ళీ వెళ్ళి ఒక 3-4 రోజుల్లో ఆ కుటుంబానికి మరి ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎవరండి? వైసీపీ కాపుల లోడింగ్ ఏం కదా, వైసీపీ కాపుల లోడింగ్ ఏం అంటున్నా నువ్వు? ఎవరన్నారు? వైసీపీ మీ అందరూ ఓడిమా, మీ అందరూ ఓడిమా ఏంటనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్? ఏమనుకుంటున్నాడన్నా? మీ అందరూ ఓడిమా. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముండి తిరిగి చేస్తున్నవాడు రౌడీ అనే పదానికి ఆయనకు వర్తిస్తూ ఆలోచన చేసుకోమని చెప్పండి. నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ అందరూ రౌడీని మా ఏంటిది నోటుకు వచ్చేట్టు మాట్లాడతానంటే తగదు. సమాజం చూస్తుంది. రాబోయే కాలంలో సమాజమే దానికి సమాధానం చెప్తుంది. ఆ మాటకి రాబోయే కాలంలో సమాధానం చెప్తుంది రాష్ట్రంలో ఆ మాటకి. చెప్పండి ఇంకా. ఎవరు క్రిమినల్ చంపేస్తారా? క్రిమినల్కి భాష ఏంటి? ఓ కేసులో ఒక కేసు ఉంది చంపే అంటే పోలీసులు తీసుకొని చంపేస్తారా? చట్టం ఇచ్చిందా? చట్టం వాళ్ళకి ఇచ్చింది హక్కు. రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో రాశారా? అది మన చెప్పారా? చెప్పినప్పుడు మరి ఎందుకు వేశారు చెట్టు? మరి ఎందుకు వేశారు ఇవాళ ఎంక్వైరీ? మరి ఎందుకు అతన్ని ఎవరన్నా ముందుగా ఏదో పెద్ద చేసినట్టు సస్పెండ్ చేశామని చెప్పారు? క్రిమినల్ చంపేస్తారా? ఆయన అసలు రాజ్యాంగ పదవిలో ఉండడానికి అర్హుడా? ఆ మాటల వ్యక్తి చెప్పండి నాకు. తప్పు ఇలాంటి మాట నేరాలు నేను ఇందాక మాట్లాడినప్పుడే చెప్పాను. ఏం చెప్పాను నేను? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా సరే ఏమైనా సరే అది మావాడయ్యా, లేకపోతే మా మేనయ్యా, లేదా మా కొడుకయ్యా, లేకపోతే నాకు వరుసకి తమ్ముడు అవుతాడయ్యా, లేకపోతే నా వరుసకి నాన్న అవుతాడయ్యా అని చెప్పుకొని మావాడే చెప్పు అలవాటు. అలాగే చెప్పుకున్నప్పుడు వచ్చింది. నువ్వు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసి ఎప్పుడైతే నువ్వు ఆ అంశాన్ని వచ్చి నీరుగార్చి ఎప్పుడైతే మీరు వచ్చి అంశాన్ని వచ్చి దాన్ని పక్కతో పట్టిస్తున్నారో అప్పుడు కాపుకలమంతా మా కాపులవాడికి అన్యాయం జరిగింది. జరిగిన వెంటనే మీ బాధ్యత లేదు. క్రిమినల్ కేసు ఒకటే పెట్టాలి, తినేట్టు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి, వాళ్ళని తెలివి తీసుకోవాలి అని బాధ్యత లేదు. ఎంతమంది నాయకులు వచ్చి అధికార పార్టీలో నాయకులు చేయట్లేదు? వాళ్ళందరూ ఎందుకు తెలివి తీసుకోవట్లేదు? తీసుకున్నావా? తీసుకోవట్లేదు నువ్వు. మీ నాయకులు చేస్తాడా? అందుకే చెప్తున్నావు. నువ్వే కానీ ప్రభుత్వం కానీ వెంటనే కానీ దాన్ని స్పందించుంటే ఇవాటికి కొనమరాజు ఎప్పుడైతే అది స్పందించలేదో, ఎప్పుడైతే మీరు వచ్చి దాన్ని చట్టపరంగా చూడలేదో
ఎప్పుడైతే మీరు దాన్ని వచ్చి ఏకపక్షంగా చూశారో, ఎప్పుడైతే మీరు రాజకీయ కోణంలో మీరు ఆలోచన చేశారో అప్పుడు వచ్చింది ఈ కోణం. ఏ సిట్ చేస్తే ఏమవుతుంది? ఈ రాష్ట్రం తాలూకా రాష్ట్ర పోలీసులకి ఎంక్వైరీ చేస్తే ఏమైనా న్యాయం జరుగుతుందా? న్యాయం ఉందా? నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? సిబిఐ ఎంక్వైరీ చేస్తే, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తే, అయితే సిట్టింగ్ జడ్జితో చేస్తే దానికి న్యాయం జరుగుతుంది. కానీ అదేం జరుగుతుంది? ఎన్ని సీట్లు ఏం జరుగుతుందో చూస్తాను కదా. ఏ రకంగా ఆ సిట్టింగ్ చేతులకి కూర్చుని వాళ్ళు సిట్టింగ్ వచ్చి సిట్ కింద మార్చేసి కూర్చొని నిర్ణయాలు తీసుకుని నిర్ణయాలు అంతా చేయిస్తున్నారు. ఇది తప్పిది, ఇది కాదు, అది కాదు. ఇవన్నీ చూసాం. కాబట్టి ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల్లో ఉన్న ఏ మారుమూల జిల్లాలో ఎవరున్నా కాపులకు సంబంధించి, ఆ కులంలో సంబంధించి ప్రభుత్వం తరఫున ఏవైనా ఇబ్బంది వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీ అందరం కూడా ధైర్యాన్ని కల్పించడమే మా జయమని చెప్పని ఇవాళ తీర్మానం చేస్తాం. అదేవిధంగా ఇక ముందు కూడా మీ అందరూ సంఘటితంగా వాళ్ళ వెనకాల ఉంటాం. రాష్ట్రంలో కాపు సోదరులందరికీ కూడా ఈ వేదిక నుంచి పిలిపిస్తున్నాం, పరిగణిస్తున్నాం. ఈ వేదిక నుంచి పిలిపిస్తున్నాం. వాళ్ళందరికీ మేమందరం ఉన్నాం. నీ అన్నగా, నీ తమ్ముడిగా, నీ తెలిగా అందరికీ కూడా మేమందరం తోడుగా ఉంటాం. నెక్స్ట్ మీరు తిరుపతి కానీ, వైజాగ్ కానీ, విశాఖపట్నం కానీ నెక్స్ట్ చెప్తాం. మళ్ళీ ప్రకటిస్తాం. నెక్స్ట్